ఐఎన్డీబీలో 9.8 రేటింగ్తో ప్రేక్షకుల ప్రశంసలు పొందిన ఎక్స్ అండ్ వై అనే కన్నడ ఫ్యాంటసీ థ్రిల్లర్ సినిమా ఇప్పుడు ఓటీటీలో అందుబాటులో ఉంది. పుట్టని ఆత్మ తన తల్లిదండ్రులను వెతుకుతున్న కథ ఇందులో ఉంది. ఓటీటీలు వచ్చాక డిఫరెంట్ స్టోరీలతో సినిమాలు తెరకెక్కించేందుకు డైరెక్టర్లు సాహసం చేస్తున్నారు. ఎందుకంటే ఒక భాషలో రూపొందించిన మూవీ కంటెంట్ బాగుంటే ఓటీటీలో ఇతర భాషల్లోనూ హిట్ అవుతుంది. అందుకే ఓటీటీలోకి విభిన్నమైన కథలతో మూవీస్ వస్తున్నాయి. ఇప్పుడు అలాంటి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్తో వచ్చిన కన్నడ సినిమా ఎక్స్ అండ్ వై డిజిటల్ స్ట్రీమింగ్కు ఇవాళ వచ్చేసింది. కన్నడ ఫ్యాంటసీ థ్రిల్లర్ ఎక్స్ అండ్ వై మూవీ శుక్రవారం నుంచి ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా సన్నెక్స్ ఓటీటీలోకి వచ్చేసింది. డిఫరెంట్ స్టోరీ లైన్తో వచ్చిన ఈ మూవీకి థియేటర్లలో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఐఎన్డీబీలో ఈ సినిమాకు ఏకంగా 9.8 రేటింగ్ ఉండటం విశేషం. కన్నడలో హిట్ సినిమాలు తీసిన నటుడు కమ్ డైరెక్టర్ డి. సత్యప్రకాష్ ఈ మూవీని తెరకెక్కించాడు. రామా రామా రే, మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ తదితర సినిమాలు రూపొందించాడు. ఈ ఎక్స్ అండ్ వై సినిమాను డైరెక్ట్ చేయడంతో పాటు కీ రోల్ కూడా ప్లే చేశాడు. ఈ సినిమాలో ఇంకా అథర్వ ప్రకాష్, బృందా ఆచార్య, అయానా, హారిని తదితరులు నటించారు. ఎక్స్ అండ్ వై సినిమాది ఓ డిఫరెంట్ స్టోరీ. జూన్ 26న ఈ మూవీ థియేటర్లకు వచ్చింది. థియేటర్లలో సినిమాకు మంచి రెస్పాన్సే వచ్చింది. ఇప్పుడు నెల రోజుల్లోపు ఓటీటీలో అడుగుపెట్టింది. అంబులెన్స్ డ్రైవర్గా పనిచేసే వ్యక్తి ఓ పేషెంట్ను హాస్పిటల్కు తీసుకొస్తాడు. ఆ పేషెంట్ చనిపోతాడు. అప్పుడు అందరూ కంగారు పడతారు. కానీ చనిపోయాడనుకున్న ఆ పేషెంట్ బతుకుతాడు. ఆకాశంలో నుంచి ఓ పవర్ వచ్చి ఆ మనిషిని బతికిస్తోంది. ఆ ఆత్మ తనకు కాబోయే తల్లిదండ్రులను వెతుక్కుంటూ భూలోకానికి వస్తుంది. ఆ ఆత్మనే తన కాబోయే తల్లిదండ్రులను ఒకటి చేయాలని చూస్తుంది. మరి చివరకు ఏమైంది? ఆ ఆత్మ బిడ్డగా మారింది. తనకు కాబోయే తల్లిదండ్రులు కలిశారా అన్నదే కథ. ఓటీటీలో డిఫరెంట్ స్టోరీతో ఉన్న మూవీని చూడాలనుకున్న ఆడియన్స్కు ఎక్స్ అండ్ వై సినిమా మంచి ఛాయిస్. ఫ్యాంటసీ స్టోరీలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో ఈ సినిమా ఆడియన్స్ను ఎంగేజ్ చేస్తోంది. చివరకు ఆ ఆత్మ తన తల్లిదండ్రులను కనుగొంటుందా లేదా? ఈ ఆసక్తికరమైన ప్రశ్నకు సమాధానం కోసం ఎక్స్ అండ్ వై సినిమాను ఓటీటీలో వీక్షించండి.